హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన జలపాతాల గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని ఎన్నో వింత రహస్యాలు ఉన్నాయి. అవి ఎటువంటి రహస్యాలు అంటే వాటి కారణాలు మన విజ్ఞానానికి, మన సాంకేతికతకు కూడా అంతుచిక్కనివి. అటువంటి వాటిలో ఈ రోజు మీకు 5 వింత జలపాతాల గురించి చెప్పబోతున్నాను. వీటి గురించి విన్న తర్వాత ఇదంతా నిజమేనా అని మీరు ఆశ్చర్యపోతారు, భయపడతారు కూడా. ఎంతో ఆసక్తికరమైన విషయాలు మొదలు పెడదామా? మరి ముందుగా నెంబర్ 5, మిస్టీరియస్ వాటర్ ఫాల్ ఆఫ్ దంగర్పూర్. ఈ జలపాతం 400 సంవత్సరాల నుండి ప్రవహిస్తుంది. కానీ ఈ నీరు ఎక్కడి నుండి పడుతుందో ఎవరికీ తెలియదు. గిరిజనుల ఆధిపత్యంలో ఉన్న ఈ నగరం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది. ఈ దంగర్పూర్ లో మనకు తెలియని ఇటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అయితే ఈ జలపాతం ఇప్పటికీ మన ప్రజలకి ఒక మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. దంగర్పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో మోదార్ అనే ఊర్లో 400 సంవత్సరాల నుండి ఒక జలపాతం ప్రవహిస్తుంది. అయితే ఈ జలపాతం కిందే జైనుల నాగఫణి దేవాలయం నిర్మించబడింది. దాని ఆలనా పాలన అక్కడ ప్రజలే చూసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ప్రవహించే నీటితోనే అక్కడ దేవుడికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నీటి కారణంగా అక్కడ దేవాలయానికి దెబ్బతినకుండా అడ్డంగా ఒక గోడ కూడా నిర్మించారు. అంతేకాకుండా ఆ జలపాతానికి ఒక పైప్ లైన్ ద్వారా దేవాలయానికి జోడించారు. ఈ రహస్యాల భాగంగా అక్కడ పూజారి రామ్జీ జోస్ చెప్పింది ఏంటంటే 400 నుండి 500 సంవత్సరాల క్రితం ఒక మహిళ అక్కడ ఉండేది. ఆవిడ రోజు తన ఆవులను మేపడానికి కొండపైకి వచ్చేది. అలా వచ్చేటప్పుడు ఒక రోజు నడుస్తూ ఉండగా పద్మావతి అమ్మవారి విగ్రహం బయటపడింది. దాన్ని చూసినప్పటి నుండి రోజు కొండ ఎక్కి అమ్మవారికి పూజలు చేసేది. అలా చేస్తూ ఉండగా రోజులు గడిచేవి. ఆ మహిళ 90 ఏళ్ల వృద్ధురాలు అయ్యింది. అయితే ఒకరోజు తన కళ్ళు మూసుకొని అమ్మవారితో, అమ్మ, నాకు ఇప్పుడు వయసు అయిపోతుంది, ఇకపై నీ పూజలు చేయడానికి నీ కొండ ఎక్కలేను, నిన్ను కలవనిదే నేను భోజనం కూడా చేయలేనని మొరపెట్టుకుంటుంది. అయితే కొంత సమయం గడిచిన తర్వాత అమ్మవారు ఆ మహిళ కలలోకి వచ్చి తనతో కిందకి దిగుతానని చెప్పడంతో మర్నాడు ఆ మహిళ ఓపిక తెచ్చుకొని ఒక ఎడ్ల బండి కట్టుకొని అమ్మను తీసుకురావడానికి కొండపైకి వెళ్తుంది. చెప్పినట్లుగానే అమ్మ బండెక్కి వస్తుంది. కొంత దూరం రాగానే బండిపై బరువు లేకపోవడంతో గమనించి బహుశా అమ్మ కిందకి దిగిపోయి ఉంటుందని అనుకుంటుంది. సరే అని వెనక్కి తిరిగి చూసేసరికి చెట్ల మధ్య నుండి నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది. అప్పటి నుండి పద్మావతి అమ్మవారే ప్రవాహంలో ఏర్పడిందనే నమ్మకం. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ప్రవాహం ఆగలేదు. అది ఎక్కడ పుట్టిందో తెలియలేదు కూడా. నెంబర్ 4, మిస్టీరియస్ అండర్ వాటర్ ఫాల్ మార్టియస్. ఏంటి? నీటి అడుగున జలపాతం అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి. చూడటానికి మన కళ్ళే మనల్ని మోసం చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. మార్టియస్ లో నీటి అడుగున ఉన్న ఒక జలపాతం ఇది. దీనికి నలువైపులా నమ్మలేని ప్రకృతి అందాలు కనబడతాయి. చూడటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ జలపాతం చూస్తున్నంతసేపు ఏదైనా మాయ జరుగుతుందా అన్నట్లే ఉంటుంది. అయితే దాని రహస్య విషయానికి వస్తే ఇది సముద్ర మట్టానికి 556 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే ఈ ప్రాంతం యునెస్కో ద్వారా హోల్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కూడా పొందింది. ఇప్పటికీ మార్టియస్ జలపాతం చూస్తే ఒక భ్రాంతిలాగే కనిపిస్తుంది. నెంబర్ 3, యుసోమైట్ హార్స్టైల్. ఇది ఒక అగ్ని జలపాతం. అదేంటి, అగ్ని జలపాతమా? ఇది నిజంగా ఉంటుందా అనే మీ ప్రశ్నకు సమాధానం కావాలా? అయితే ఈ అగ్ని జలపాతం 1500 అడుగుల ఎత్తు రాతి నుండి ప్రవహిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యం వెనక ప్రకృతి వెనక ఉపాయం ఏంటి? రండి అదేంటో చూసేద్దాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమెరికాలో ఉన్న నేషనల్ పార్కులో మన ఊహకు అందని దృశ్యాలు చూసే అవకాశాలు అందరికీ లభిస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు కేవలం ఈ అగ్ని ప్రవాహాన్ని చూడటానికి అక్కడికి తరలి వస్తూ ఉంటారు. కాలిఫోర్నియాలో ఉన్న 1500 అడుగుల ఎత్తైన రాతి నుండి లావా ఆకారంలో ఉన్న హెరిటేజ్ జలపాతం అగ్నిపర్వతం నుండి ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది చూస్తున్నంతసేపు మన కళ్ళే మనల్ని మోసం చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. నిజానికి ఇందులో అగ్ని లాంటిది ఏమీ లేదు. మీ కళ్ళు మరియు మీ కెమెరాలో కొన్ని క్షణాలు బంధించడం వంటి ఒక చిన్న అనుభవం మాత్రమే కలుగుతుంది. అయితే ఈ దృశ్యాన్ని నేషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా మర్చిపోలేకపోతున్నారు. చివరికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హార్ట్షెల్ ఫాల్స్ అగ్నితో కూడుకున్నది కాదు, అది కూడా మామూలు జలపాతమే. మరి అగ్ని లాంటిది ఏమీ లేనప్పుడు మరి అది ఎందుకు లావా రంగులో ఉందని తెలుసుకోవాలి కదా. అది కేవలం సూర్యుని కాంతి మాత్రమే. కానీ ఫోటోగ్రాఫర్స్ కు మాత్రం ఖజానా కన్నా తక్కువేమీ కాదు. సూర్యకాంతి పడుతున్న కోణం బట్టి జలపాతం అలా లావాలా కనిపిస్తుందని, దాదాపు 4 ఏళ్ల తర్వాత ప్రవహించే నీటి జలపాతం కూడా ప్రవహించే లావాలా తయారైతే పరిస్థితి ఇలానే ఉంటుందేమో అని ఫోటోగ్రాఫర్స్ కూడా అంటూ ఉంటారు. నెంబర్ 2, డెవిల్స్ కెటిల్ ఫాల్స్. ఆ నది మొత్తం చిన్న గృహలోనే సరిపోతుంది. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉంది కదా. అయితే ఈ విషయం మన విజ్ఞానాన్ని సైతం మిస్టరీగానే ఉంది. వాస్తవానికి మనం అందంగా ప్రవహించే జలపాతాన్ని చూసే ఉంటాం. కానీ ఇదెక్కడ విడ్డూరం? ఒక నది అంత చిన్న గృహలో సరిపోతుందంటే ఎలా నమ్ముతాం అంటారా? ఎంతో మంది సైంటిస్ట్ కూడా దీని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఇంతకీ ఈ గృహ అమెరికాలో ఉన్న మిన్నెసోటా దగ్గరలో ఒక పార్కులో ఉంది. అక్కడ ప్రజలు దీనికి డెవిల్ కెటిల్ అని పేరు పెట్టారు. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారంటే
ఈ నది నీరు సరాసరి పాతాళలోకానికి ప్రవహిస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అయితే ఇక్కడ పడుతున్న నీరు ఎక్కడికి వెళ్తుందని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక తర్వాత నెంబర్ 1 వసుధార వాటర్ ఫాల్ బద్రీనాథ్. ఈ జలపాతం పేరు మనందరికీ సుపరిచితమే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా బద్రీనాథ్ వెళ్ళాలని అనుకుంటారు. ఈ బద్రీనాథ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అణువణువులో భగవంతుడు ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ ఉన్న రహస్య జలపాతమే వసుధార. అయితే దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ నీటి ప్రవాహం పాపాలు చేసే వాళ్ళపై పడదు. ఒకవేళ కురిసినా వాళ్ళు చేసే పాపాలు మొత్తం కడిగేసినట్లే అవుతుంది. దీని గురించి చాలా మంది సైంటిస్టులు వివరించారు. ఈ జలపాతం దాదాపు 400 అడుగుల ఎత్తు నుండి మనపై కురుస్తుంది. అయితే చూశారు కదా ప్రపంచంలోనే వింతైన 5 జలపాతాల గురించి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.